హాయ్ అండి, హేమ పౌల్ట్రీ చిత్తూరు. సారీ అండి, చాలా రోజులైంది వీడియోస్ పెట్టి. ఏమంటే మాకు వర్కర్స్ దొరకకపోవడం వల్ల 12,000 చిక్స్ మేమే చూసుకోవడం వల్ల ఇద్దరే మనుషులు. సో కొంచెం వీడియోస్ తీసేదానికి టైం లేకుండా ఉంది. ఈరోజు 11వ రోజు. ఫుల్ 2 రూమ్స్ వచ్చి ఫుల్గా పెంచేసాము. డ్రింకర్లు తగిలిచ్చేసిన తర్వాత ఇప్పుడు మనకు కొంచెం ఫ్రీగా ఉంది. డ్రింకర్లు వచ్చి ప్రతిరోజు మార్నింగ్ ఇలా పై నుంచి కింది వరకు స్క్రబ్బర్ లాగుంటుంది. క్లాత్ కంటే ఇలాంటి స్క్రబ్బర్ తీసుకోవాలంటే దీంట్లో పాచి అనేది ఏది ఉండదు. ఏమంటే డైలీ వాటర్ పోవడం వల్ల ఇక్కడంతా గార్ లాగుంటుంది. ఇది వచ్చి చాలా రోజుల నుంచి గార వాళ్ళు సరిగ్గా కడకపోవడం వల్ల. కాబట్టి మనం దీనికి పైన ఇలా చేసుకుంటే ఇది పోతుంది, దానికి ఏ డిసీజ్ రాకుండా ఉంటుంది. ఈ వాటర్ వల్ల కడకపోవడం వల్ల వచ్చే డిసీజ్ వచ్చి ఈకోలి. అది కూడా ఒకటి వచ్చిందంటే అది కూడా అన్నిటికీ వచ్చేస్తుంది. సో మనం ఎంత నీట్గా ఈకోలి రాకుండా చూసుకుంటామో మనకు అంత చిక్స్ వచ్చి హెల్తీగా ఉంటాయి. సో మార్నింగ్ ఒకసారి స్క్రబ్బర్తో కడగాలి. ఈ ఆఫ్టర్నూన్ ఒక 1 o'clockకి మనం ఓన్లీ వాటర్ ఇలా చేసి ఉంచుకోవాలి. అదేలాగా ఈవినింగ్ ఫీడ్ చేసిన తర్వాత నీళ్ళు ఉంచుకున్నాము అంటే దానికి డస్ట్ పడకుండా ఉంటే అది వాటర్ బాగా తీసుకుంటుంది. అసలు ఈరోజు 11th డే కాబట్టి 12,000 చిక్స్కి 8 బ్యాగ్స్ ఫీడ్ పోతూ ఉంది. ఈవినింగ్స్లో వేసేస్తూ ఉన్నాము. ఫుల్ డే లైట్ ఆఫ్ చేసేస్తూ ఉన్నాము. ఆఫ్ చేయడం వల్ల మోర్టాలిటీ కొంచెం కంట్రోల్ అవుతుంది, వెయిట్ గ్రోత్ అవుతుంది. అది తిన్న వెయిట్ అంతా కొంచెం సైలెంట్గా పడుకోవడం వల్ల వెయిట్ గ్రోత్ అవ్వడం జరుగుతుంది. అంతే అండి. మనం డైలీ ఈవినింగ్స్లో ఫీడ్ చేసుకోవాలి. ఫీడ్ చేసుకున్న తర్వాత మార్నింగ్ ఒక పర్ డేకి 3 times వాటర్ కడుక్కుంటూ ఉండాలి. ఎంత క్లీన్గా ఉన్నామంటే ఎండాకాలం కాబట్టి ఇంకా డ్రింకర్లో మనం వాటర్ పెట్టుకోవాలి. 16 days ఇవి ఎంత వాటర్ ఫ్రీగా తాగిందంటే అంత గ్రోత్కి బాగుంటుంది. మామూలుగా వాటర్ తాగడం వల్ల ఫీడ్ తినడం వల్ల 50% అంటే వాటర్ తాగడం వల్ల 50% గ్రోత్ పెరుగుతుంది. సో అందరూ ఫామ్లో హ్యాపీగా టెన్షన్ లేకుండా వర్క్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే హేమ పౌల్ట్రీని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.